అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారి పత్రిక గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ కార్యక్రమం ప్రారంభిద్దాం. మనం గత ఎన్నో రోజుల నుంచి ఇంచుమించు 92 క్లాసుల నుంచి విగ్రహారాధన ఎందుకు చేయకూడదు అన్న దాని మీద మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మనది 93వ ఎపిసోడ్, 93వ పార్ట్. ఇది ఇందులో మంత్రపుష్పం గురించి చెప్పుకుంటున్నాం. ఇంచేతంటే ఈ పూజలు చేసేటప్పుడు బయట కానీ గుళ్ళల్లో కానీ పూజ అయిపోయాక, ఆ షోడశోపచారాలు అయిపోయాక ఈ మంత్రపుష్పం చదువుతారు. అందరి చేతుల్లో పూలు పెట్టి ఆ పూజారులు ఆ మంత్రపుష్పం చదివి ఆ మంత్రాలు మళ్ళా ఆ పుష్పాలు ఆ విగ్రహం పాదాల దగ్గర వేసి దండం పెట్టుకుని కోరికలు కోరుకోమంటారు. అలా చేస్తున్నారు. ఇప్పుడు ఈ పూజలో ఈ మంత్రపుష్పాన్ని అలా ఉపయోగిస్తున్నారు. కానీ ఆ మంత్రపుష్పం యొక్క అర్థం తెలుసుకుంటే ఖచ్చితంగా ఏం తెలుసుకుంటారు అంటే, ఇప్పుడు మనం ఎదురుగుండా ఉన్న విగ్రహం భగవంతుడు కాదు, ఆయన అనంత శక్తి స్వరూపుడైనటువంటి మరి పరమాత్మ, ఆత్మ. ఆయన అందరిలోనూ ఉన్నాడు. ఆయన్ని ఆశ్రయించాలి అని ఈ మంత్రపుష్పం యొక్క అర్థం. ముందు మంత్రపుష్పంలో ఈ తైత్రీయ ఉపనిషత్తులో ఇదేమీ ప్రత్యేకించి మనంతట మనం చెప్పిందేం కాదు, అందులోని మంత్ర. మొదట్లో ఆ భగవంతుడు ఎంత గొప్పవాడో వివరించబడింది. తరువాత ఆయన ఉండే స్థానం, ప్రతి ఒక్కరిలో ఆయన ఉండే ఆ హృదయ స్థానం, దాని గురించి వివరించబడింది. తర్వాత ఆయన్ని ఆశ్రయించాలి అన్నది చెప్పబడింది. ఈ 3 భాగాలు ఉంటాయి ఇందులో, ఈ మంత్రపుష్పంలో. ఊరికే చదవడం కాదు, దాని అర్థం తెలుసుకుంటే, దానికి అనుగుణంగా మీరు ఆచరిస్తే ఖచ్చితంగా మన జన్మ ధన్యం అవుతుంది. మరి అందులో ఒక రకంగా చెప్పబడి ఉంటే ఉపనిషత్తులో చెప్పింది తప్పెలా అవుతుంది? వేదాల సారమే ఉపనిషత్తు. ఎంత గొప్పవి! అంచేత అవి తెలుసుకోవాలి. అవి తెలుసుకుంటే ఖచ్చితంగా జీవితంలో ఎంతో లాభం పొందుతాం. ఎన్నో జన్మాల నుంచి ఆ పూజలు చేస్తున్నారు, కోరికలు కోరుతున్నారు. అలాగే గడిచిపోతున్నాయి జీవితం. కానీ ఈ మంత్రపుష్పాన్ని సరిగ్గా అధ్యయనం చేస్తే అప్పుడు అర్థమవుతుంది భగవంతుడు ఎంత గొప్పవాడు. కదలకుండా ఒక చోట కూర్చున్న విగ్రహం భగవంతుడు కాదు అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మీరు చూడండి, అక్కడ కృష్ణుడు విగ్రహం పెట్టినా, శివుడు లింగం పెట్టినా, ఏం పెట్టినా ఆ దేవుడు ప్రత్యక్షం అవ్వాలనే ప్రార్థిస్తూ ఉంటారు. ఎదురుగుండా ఉన్నది దేవుడు అయినప్పుడు ఇంకా ప్రత్యక్షం అవడం ఏంటి? ఈ ఒక్క పాయింట్ అర్థం చేసుకోండి.
ఎదురుండా ఉన్నాడు, అదే దేవుడు అంటున్నారు. మరి ఇంకా ప్రత్యక్షమైనటువంటి అంటే ఇండైరెక్ట్గా వాళ్ళు ఒప్పుకుంటున్నారు, ఎదురుగుండా ఉన్నది దేవుడు కాదు, ఆయన ప్రత్యక్షం కావాలి అన్నది అంగీకరిస్తారు, ఖచ్చితంగా అంగీకరిస్తారు. అది అంచేత ఈ అర్థం చేసుకోవాలి, ఆషామాషి కాదు. ఎంత అర్థం చేసుకుంటే మరి మనం అంత లాభం పొందుతాం. అందుకే ఇంత విపులంగా తెలుసుకుంటున్నాం. సహజంగా మనకి పండితులు ఈ మంత్రపుష్పం యొక్క అర్థాన్ని చెప్పేస్తారు. చెప్పకుండా లేరు, చెప్తున్నారు, చాలామంది చెప్తున్నారు. ఊరికే మంత్రపుష్పాన్ని ఎలా వింటున్నారో వాళ్ళు చెప్పిన అర్థాన్ని కూడా వింటున్నారు. దానిలోని సారాన్ని గ్రహించట్ల. అందుకే ఇంత టైం తీసుకుంటున్నామా ఈ మంత్రపుష్పం గురించి వివరించడానికి. ఇంత టైం తీసుకుంటున్నాం. ఒక్కొక్క మంత్రంలో ఆ భగవంతుని యొక్క గొప్పతనాన్ని వివరించబడి ఉంది. అంత గొప్పవాడిని ఊరికే చదువుకుంటూ వెళ్ళిపోతే ఏంటి ఉపయోగం? అంచేతే ఇంత టైం తీసుకుని నేను చెప్పడం జరుగుతుంది. ఈరోజు 93వ ఎపిసోడ్. ఈ మంత్రం ఏంటంటే ఈరోజు మనం తెలుసుకునే మంత్రం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణ. అంటే నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. ఆయన గొప్పవాడు, తెలుసుకోదగి ఉన్నవాడు, విశ్వమంతా వ్యాపించి ఉన్న ఆత్మరూపం ఉన్నవాడు, అదే పరమగతి అయి ఉన్నది. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. ఆయన గొప్పవాడు, తెలుసుకోదగి ఉన్నవాడు, విశ్వమంతా వ్యాపించి ఉన్న ఆత్మరూపం ఉన్నవాడు, అదే పరమగతి అయి ఉన్నది. ఆయన మామూలు వాడు కాదు, చాలా గొప్పవాడు. అంత గొప్పవాడు కాబట్టి ఆయన బ్రహ్మ అన్నారు, పరబ్రహ్మ అన్నారు. తెలుసుకోదగి ఉన్నవాడు, తెలుసుకోవాలి, తెలుసుకోవాల్సిన అవసరం లేనివాడు కాదు, ఖచ్చితంగా తెలుసుకోవాలి. అదే ఇక్కడ ఇందులో చెప్పబడింది. ఆ పని ఇప్పుడు మనం చేస్తున్నాం. ఆయన గురించి తెలుసుకుంటున్నాం, ఆయన గొప్పతనాన్ని తెలుసుకుంటున్నాం. ఇదే సామాన్యుడు కాదు, విశ్వమంతా వ్యాపించి ఉన్న ఆత్మరూపం. ఆత్మ విశ్వమంతా వ్యాపించి ఉంది. వ్యాపించి ఏ రూపంలో? ఆత్మరూపంలో. అందుకే ఆయన ఆది అంతము లేనివాడు అని కూడా అంటారు, సర్వవ్యాపి అంటారు. సర్వాంతర్యామి అని కూడా అంటారు. అంటే అంతటా ఉన్నాడు, అందరిలోనూ ఉన్నాడు. అది తప్ప వేరే గతి లేదు ఎవరికైనా, ఆయన తప్ప. అది అందులో ఉన్న గొప్పతనం. అదే పరమగతి అయి ఉన్నది. ఎవడైనా సరే దుఃఖంలోంచి బయటపడాలన్నా, కష్టాలు లేకుండా ఉండాలన్నా, శాశ్వత ఆనంద స్థితి పొందాలన్నా,
శాశ్వతంగా దుఃఖంలోంచి బయటపడాలన్నా ఆయన పట్టుకోవాల్సిందే. ఇంకంతకన్నా వేరే దారి లేదు. ఇది ఎవడైతే అర్థం చేసుకుని శ్వాసమయ ధ్యాస ద్వారా ఆయన్ని పట్టుకుంటారో ఇక వాడికి తిరుగులేదు. ఆ పనే చేస్తున్నప్పుడు మనమంతా రోజు కూడా ఎంత శ్రద్ధగా చేస్తున్నాం చూడండి. అంతటి గొప్పవాడిని ధ్యానించడం అంటే ఎంత పవిత్రమైన కార్యక్రమం అండి. నేను అందుకే ఖచ్చితంగా స్నానం చేయమంటాను, పవిత్రంగా కూర్చోమంటాను. ఆయన విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఎలాగా, అశ్రద్ధ ఉంటే ఎలా? ఖచ్చితంగా పవిత్రంగా తయారు. విగ్రహాన్ని దర్శించడానికి వెళ్ళినప్పుడే ఎంత పవిత్రంగా పట్టుబట్టలు కట్టి వెళ్తారండి. పట్టు చీరలు, పట్టు పంచులు అన్నీ కట్టి సాక్షాత్తు ఆ పరమాత్మను దర్శించే ప్రయత్నం మనం చేస్తూ ఉంటే మరి పవిత్రంగా ఉండద్దా? ఎంత శ్రద్ధ ఉండాలి, ఎంత ఆసక్తి ఉండాలి. అంచేతే చెప్తూ ఉంటాను నేను, స్నానం చేసి కూర్చోండి. ఏ పొద్దున్న టైంలో ఒక 2 గంటలు మనం కేటాయించుకోలేమా? రోజంతా మన ఇష్టం వచ్చినట్టు మనం చేసుకుంటున్నామే. ఆ పరబ్రహ్మ మీద, ఆ పరమాత్మ మీద ఒక్క 2 గంటల దృష్టి ఉంచలేమా? అంత పనికిరాని వాడా? ఆయన వల్లే కదా ఈ సృష్టి ఏర్పడింది. ఈ సృష్టిలోనివన్నీ అనుభవిస్తున్నాం మనం. ఈ పంచ జ్ఞానేంద్రియాలతోటి ఎన్ని అనుభవిస్తున్నాం మనం. నచ్చిన పళ్ళు తింటున్నాం, నచ్చిన రుచులన్నీ ఆస్వాదిస్తున్నాం, నచ్చిన అన్నీ చూస్తున్నాం, వింటున్నాం, సుఖాలు అనుభవిస్తున్నాం. ఇవన్నీ ఎవరి వల్ల చేస్తున్నాం? ఆయన వల్లే కదండి. ఆయన మనలో ఉండి ఇవన్నిటినీ పని చేస్తూ ఉంటేనే ఇవన్నీ అనుభవించగలుగుతున్నాం. నీ కళ్ళు చూస్తున్నా, చెవులు వింటున్నా, నోరు మాట్లాడుతున్నా, చేతులు కాళ్ళు పనిచేస్తున్నా ఆయన శక్తే కదండి. అంతటా వ్యాపించి ఉన్న ఆయన శక్తి వల్లే మనం మనుగడ సాగిస్తున్నాం. మరి అటువంటి ఆయన్ని మర్చిపోతేలా? ఆయన్ని వదిలేసి అసత్యమైన విగ్రహాన్ని పట్టుకున్నామే, అదే ఆయన అంటున్నామే. మొన్నెవరూ ఒక ఆయన అంటున్నారు, ఆ విగ్రహంలో కూడా శక్తిని ఆవాహన చేస్తారు కదండి. ఒక విగ్రహంలో శక్తిని ఆవాహన చేసి దాన్ని ఆరాధించే బదులు డైరెక్ట్ ఆ శక్తినే మనం పట్టుకోవచ్చు కదా. కాస్త నువ్వు కళ్ళు మూసుకుంటే అనంతమైనటువంటి ఆ శక్తినే నువ్వు పట్టుకోవచ్చు కదా అన్న జ్ఞానం వాళ్ళకి లేదు. వాళ్ళు చేసే పని సమర్థిస్తున్నారు కానీ సత్యం తెలుసుకునే ప్రయత్నం చేయట్లా. ఎంత దురదృష్టవంతులు. ఎంత తెలుసున్నా ఇంకా అర్థం కావట్లేదు అంటే వాళ్ళకి ఇంకా అర్హత రాలేదనే అనుకోవాలి. ఆ అర్హత మనందరికీ వచ్చింది. అందుకే మనం ప్రతిరోజు ఉదయాన్నే లేచి నిజంగా టైంలో పడుకోవాలని అనుకుంటారు. మన నిద్ర కంటే కూడా భగవంతునికి ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తున్నాం. మనం ఆ పరమాత్మకి ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తున్నాం. ఆయనకి అంత ప్రాముఖ్యం ఇస్తున్నాం కాబట్టి అన్నిటికీ ప్రాముఖ్యం తగ్గించి కష్టమైనా సరే ఉదయాన్నే మనం లేచి స్నానం చేసి మరీ కూర్చుంటాం.
ఏమండి, ఎందుకు ఎదగరండి? ఎందుకు జ్ఞానం పొందమండి? ఆ పరబ్రహ్మను ఆశ్రయించిన వాడు ఈ స్థాయికనే చేరుకుంటాడు, ఏదైనా సాధిస్తాడు. అసమర్షి కాదు. చూసుకోండి మీరు, ఒక నెలకి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. నేను చూస్తున్నాను, నేను అందరినీ చేత మాట్లాడిస్తుంటే అర్థమవుతుంది ఎంత డెవలప్ అయ్యారో అని చెప్పి. మొదట్లో వాళ్ళ మాటలు, ఇప్పుడిప్పుడు వాళ్ళ మాటలు వింటూ ఉంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎంత ఇంప్రూవ్ అయ్యారని చెప్పి. ఏంటి తేడా అంటే ప్రతిరోజు ఆ పరబ్రహ్మను ఆశ్రయిస్తున్నారు, ఆ పరమాత్మను ఆశ్రయిస్తున్నారు. ఆయన ఎంత గొప్పవాడు! ఈ మంత్రంలో, ఉపనిషత్తులో ఉన్నటువంటి ఈ మంత్రంలో ఎంత స్పష్టంగా చెప్పాడు. ఆయన గొప్పవాడు, తెలుసుకోదగి ఉన్నవాడు. తెలుసుకోవాల్సిన అవసరం లేనివాడు కాదు. ఇంకా ఆయనకంటా వేరే గతి లేదు. తీరాల్సిందే, తప్పదు. ఇప్పుడు కాదు, నువ్వు ఇంకో 100 జన్మలు ఎత్తినా అప్పుడైనా ఈ పని చేయాలి. అదే చెప్పాడు ఓషో మహాశయుడు. మీరు ఇంకా 100 జన్మలు ఎత్తు, ఇంకో 200 జన్మలు ఎత్తు, ఎప్పటికైనా నువ్వు జ్ఞానంలోకి రావాల్సిందే అన్నాడు. అన్ని జన్మలు ఎత్తి అన్ని పాటలు పడి జ్ఞానంలోకి వచ్చే బదులు ఇప్పుడే రావచ్చుగా. పూర్వజన్మ సుకృతమో మన అదృష్టమో ఏ రీత్యాన అవుతే పత్రిక లాంటి వారు దొరికి మరి అంతటి గొప్ప పరమాత్మను ఆశ్రయించే మార్గం ఆయన మనకి తేలికైన మార్గం మనకు అందించాడే. శ్వాస మీద ధ్యాస, ఇంకేమీ లేదు, సింపుల్. నువ్వు శ్వాస మీద ధ్యాస పెడితే ఆలోచనలన్నీ అయిపోతాయి. ఇంకొన్నది అక్కడ పరమాత్మ స్వరూపమే తప్ప ఇంకేమీ లేదు. ఆ స్వరూపంతో నువ్వు అలా గంటల కూర్చో, ఎన్ని మార్పులు నీలో వస్తాయో ఒక్కసారి చూసుకో. ఎంత అదృష్టం అండి ఈ దారి దొరకడం. ఇంకా అదృష్టం ఏంటంటే ఈ టెక్నాలజీ పెరిగి జూములు రావడమే ఇంకా అదృష్టం. అంచేత ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మంత్రార్థాలని బాగా లోతుగా అధ్యయనం చేయాలి. మళ్ళీ ఇంకొకసారి చెప్పుకుందాం ఈ మంత్రాన్ని. నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం అంటే ఆయన గొప్పవాడు, తెలుసుకోదగి ఉన్నవాడు, విశ్వమంతా వ్యాపించి ఉన్న ఆత్మరూపం వాడు ఉన్నవాడు, అదే పరమగతి అయి ఉన్నది అని చెప్పి తెలుసుకోవాలి. ఇంకొక శ్లోకం ఏంటంటే నారాయణ పరజ్యోతి ఆత్మా నారాయణ పరహ. ఆ నారాయణుడే నరునందరిలో ఉన్న ఆత్మ, అఖండ తేజస్సు గల పరమాత్మ. ఎంత స్పష్టంగా ఈ మంత్రంలో చెప్పబడిందో చూసుకోండి. ఆ నారాయణుడే నరులందరిలో ఉన్న ఆత్మ, అఖండ తేజస్సు గల పరమాత్మ. ఆయన ఎక్కడ ఉన్నాడో అన్నది స్పష్టంగా ఈ మంత్రంలో చెప్పబడింది. నరులందరిలోనూ ఉన్నాడు, ఎవరిలో లేడు. నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, అందరిలోనూ ఉన్నాడు. అదే తత్వమసి. వేదాల్లో 4 మహావాక్యాల్లో తత్వమసి. నువ్వు ఏదైతే ఉన్నావో అదే నేనై ఉన్నాను. నాలో ఏదైతే ఉందో అదే నీలో ఉంది అన్నది దాని అర్థం. చేత అందరిలో ఉన్నది అదే. నీలో ఒకటి, నాలో ఒకటి కాదు. ముస్లింలో ఒకటి, క్రిస్టియన్లో ఇంకోటి, హిందువుల్లో ఇంకోటి కాదు.
నరుడు అన్నవాడు ప్రతి ఒక్కళ్ళు ఉన్నటువంటి, వాడికి అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు, అది వేరే సంగతి. ఎప్పుడైనా సరే ఇంకో 100 జన్మలు ఎత్తైనా సరే తెలుసుకుంటాడు. ఆ నారాయణుడు, ఆ పరమాత్మ, ఆ పరబ్రహ్మ నర్లందరిలో ఉన్నటువంటి ఆత్మ. అందుకే పత్రికలు ఏమంటారంటే జ్ఞాన నవరత్నాల్లో ఆత్మే పరబ్రహ్మ అని చెప్తూ ఉంటారు. మనలో ఉన్నటువంటి ఆత్మే పరబ్రహ్మ, అఖండ తేజస్సు గల పరమాత్మ, కోటి సూర్యుల కాంతి గలవాడు. ఒక్క సూర్యకాంతి ఇంతలా ఉంటే కోటి సూర్యుల కాంతి కలిపితే ఎంతో పరమాత్మ యొక్క కాంతి స్వరూపం. అంత అఖండ తేజస్సు. అంత గొప్పవాడు అన్నది మనకు అర్థమవుతుంది. ఇంకొక మంత్రం చూద్దాం. నారాయణం పరబ్రహ్మం తత్వం నారాయణ పర. అంటే దీని అర్థం ఏంటంటే ఆ నారాయణుడే పరబ్రహ్మ, ఆ నారాయణుడే పరతత్వం. ఆయన ఎవరు అనుకుంటున్నారు? ఆయనే పరబ్రహ్మ, ఆయనే పరమాత్మ. ఆయనే పరతత్వం, ఆయనే ఆత్మ. ఆయనకేం రూపమేం లేదు. అందుకే తత్వ దృష్టితో చూడాలంటారు. ఆయన ఎవరో కాదు, ఆత్మే నారాయణుడు, ఆయనే పరబ్రహ్మ. ఇంకో మంత్రం చూద్దాం. నారాయణ పరో ధ్యాత ధ్యానం నారాయణ పర. ఇంకేం చెప్పబడిందంటే ధ్యానం చేయువాడు, ఆ ధ్యానం చేయబడివాడు సర్వము ఉత్కృష్టండైనటువంటి నారాయణుడే. ధ్యానం చేయువాడు, ఆ ధ్యానం చేయబడువాడు సర్వము ఉత్కృష్టుండైనటువంటి నారాయణుడే. అదే పరమాత్మ, అదే పరతత్వం. ఎవరైతే ధ్యానం చేస్తున్నారో వాడు అంత ఉత్కృష్టుండైనటువంటి నారాయణుడు, ఆ పరబ్రహ్మ. ధ్యానం చేసేవాడు అంతే. ఎవరి నిమిత్తం చేస్తున్నారు? ఆ పరబ్రహ్మ కోసమే చేస్తున్నారు. ఆయన నారాయణుడే, చేసేవాడు నారాయణుడే. ఇందులో వేరే ఏమీ లేదు. చేయబడేవాడు, చేసేవాడు ఇద్దరూ ఒకటే, అంతా ఒకటే. వేరు వేరు అనుకుంటున్నారు. వేరేం కాదు. మంత్రపుష్పంలో ఉన్నటువంటి అర్థం చూసుకోండి. మరి చూడండి, మీరు గుళ్ళలోకి వెళ్ళినప్పుడు అక్కడ పూజారులు ఉంటారు, ఈ మంత్రపుష్పం చదువుతూ ఉంటారు. అర్థం తెలియదు కాబట్టి వాళ్ళకి డబ్బులు ఎక్కువ వేస్తే వాడికి స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తారు, డబ్బులు తక్కువ వేస్తే వాళ్ళని ఇంకో రకంగా ట్రీట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాడు తక్కువ వాడు, డబ్బులు ఎక్కువ వేసేవాడు ఎక్కువ వాడు అనేటువంటి దృష్టిలో ఉంటారు వాళ్ళు. వాళ్ళకి ఇచ్చిన ట్రీట్మెంట్ వీళ్ళకి ఎవరు. నిజంగా కనుక వాళ్ళకే ఈ మంత్రపుష్పం అర్థమవుతే, ఈ మంత్రం అర్థమవుతే వాళ్ళ ప్రవర్తన అలా ఉండదు. అలాగే మన ప్రవర్తన కూడా. వాళ్ళు వేరే మతం అంటాం, వేరే కులం అంటాం, వేరే కుటుంబం అంటాం, వేరే జాతి అంటాం, ఇలా ఇన్ని రకాలుగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. ఈ మంత్రం అర్థమవుతే అలా ప్రవర్తించాం. అలా ప్రవర్తిస్తున్నాడు అంటే ఈ మంత్రం అర్థం కాలేదు.
ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి ఈ మంత్రం అర్థం కాలేదు. అర్థం చేసుకుంటే మన ప్రవర్తన ఇలా ఉండదు. మారిపోతుంది, అంతా ఒకటి అన్నట్టుగా ఉంటుంది. అసమస్య కాదండి, ఇవన్నీ ఎందుకు చదువుతున్నామండి? తెలుసుకోవడానికే. భగవద్గీతలో కూడా కదా చెప్పబడింది, మతపుష్పంలోనే కాదు, భగవద్గీతలో విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గౌతస్తుంది సుని చైవ స్వపాకేచ పండిత సమదర్శన. అంత విద్యా వినయం కలిగినటువంటి బ్రాహ్మణుడు, చండాలుడు, శొనకము, ఏనుగు, వీటన్నిటినీ సమదృష్టితో ఎవరైతే చూస్తారో వాడే పండితుడు. ఇది అర్థమవుతే కోడిని తినగలరా, మేకను తినగలరా, చేపను తినగలరా? వాటితో స్నేహం చేస్తారు, గౌరవిస్తారు. ఆ దేవుళ్ళంతా వాటిని గౌరవించారు. మరి వాటిని చంపుతున్నాం క్రూరంగా, వాటి మాంసాన్ని తింటున్నాం. అవి భూమి మీదకి వచ్చినాయి, అవి ఎదగడానికి వచ్చినాయి, అవి ఎదుగుతాయి. మానవుడు ఎలా ఎదుగుతున్నాడో రాక్షసత్వం నుంచి మానవత్వానికి, మానవత్వాన్ని నుంచి మహాత్ముని తత్వానికి, మహాత్ముని తత్వాన్ని నుంచి పరమాత్మ తత్వానికి మెల్లిమెల్లిగా ఎలా ఎదుగుతున్నారో అలాగే అవి కూడా ఎదుగుతున్నాయి. ఒక స్థాయి నుంచి ఒక స్థాయి, ఒక స్థాయి నుంచి ఒక స్థాయి. పత్రి గారు చెప్తారు, ఏ జంతువులు అయితే మానవులతో సహజీవనం చేస్తాయో ఆ జంతువులు నెక్స్ట్ జన్మలో మానవుడిగా జన్మిస్తాయంట. తర్వాత జన్మ వాళ్ళకి మానవ జన్మే. అలా మనం చూస్తే ఆవులు, గేదెలు, కుక్కలు, కోళ్ళు, ఇలా మనం చూస్తే ఎన్నో జంతువులు మానవుతో, పిల్లులు సహజీవనం చేస్తూ ఉంటాయి. ఇవన్నీ అతి స్వల్ప కాలంలో మానవ జన్మలో ప్రవేశిస్తాయి. అందుకే మీరు చూడండి, కొత్తగా మానవ జన్మలోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఎక్కువ జంతు లక్షణాలు ఉంటాయి. మీరు కనుక గమనించినట్లయితే జంతువులు చేసే పని ఏంటి చెప్పండి? ఒక ఆవు కానీ, గేదె కానీ, ఏదైనా ఎద్దు కానీ ఏం చేస్తాయి? కానా, పేనా, సోన, ఇంకా తప్ప అట్లకి ఇంకేం ఉండదు. కొత్తగా మానవ జన్మలోకి వచ్చిన వాళ్ళు ఆ పని చేస్తారు. వాళ్ళకి మిగతా కూడా అనవసరం. అక్కడ అటువంటి వాళ్ళకి అసలు భార్య, పిల్లలు ఇటు కూడా ఏముండదు. ఎంతసేపు ఆడి తిండి, ఆడి తాగుడు, ఆడి నిద్ర, ఆడి గోలే తప్ప పక్కోడు గొడవ అనవసరం. అలా కొన్ని జన్మలు గడిచిపోయాక మార్పులు వస్తూ ఉంటాయి. ఇంతేనా జీవితం అంటారు. అలా ఎన్నో జన్మలు ఎత్తాకనే ఇప్పుడు మనం ఈ స్థాయిలో ఉన్నాం. మనది అలాంటి జీవితం కాదు. ఎన్ని అవసరాలకు పరిమితం అవుతాయి. పడుకుంటాం కానీ ఖచ్చితంగా 3:30 సెట్లు ఇచ్చిపోతాం. మన పని కానా పేనా సోనా కాదు, ఆ పరమాత్మను ఆశ్రయించడం, ఆ స్థాయికి ఎదగడం, ఇంకా ఎదగడం, ఇంకా అదే జంతు లక్షణాలతో ఉండడం కాదు, పశు లక్షణాలు కాదు.
ఏదో ప్రారంభ జన్మల్లో ఉంటాయి. మనది ప్రారంభ జన్మ కాదు, చాలా ఉన్నతమైన చివరి జన్మలోకి వచ్చేసాం. తిండికి పెద్ద ప్రాముఖ్యం ఇవ్వం, కానీ ఆ ప్రారంభ జన్మలో ఉన్నవాళ్ళు వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి తినము అంటే ఏది రుచిగా ఉంటుందో తింటారు. ఆ కోళ్ళు, మేకలు, పందులు మసాలాలు వేసుకుని ఇవి వేసుకుని ఏం చేస్తున్నామో ఏం తింటున్నామో కూడా ఆలోచించరు. బుద్ధి ఇంకా వికసించలేదు, ఇంకా వాళ్ళ జీవితం అలాగే ఉంటుంది. అంచేత అర్థం చేసుకోండి, ధ్యానం చేయువాడు, ధ్యానం చేయబడువాడు సర్వము ఉత్కృష్టమైనటువంటి నారాయణుడే. అదే పరమాత్మ, అదే పరతత్వం. చేత భగవంతుడి గురించి, పరమాత్మ గురించి ఎంత అవగాహన చేసుకుంటే ధ్యానం తప్ప ఇంకొకటి చెయ్యం. అందుకే పత్రిక గారు ఏమంటారంటే, ఎవడు ఏ సమస్య చెప్పినా ధ్యానం చేయి అంటారు, ఎవడు ఏం మాట్లాడినా ధ్యానం చేయి అంటారు. ఫస్ట్ అదేనండి, అది పరమగతి అని ఈ మంత్రాల్లోనే చెప్పాడు. ఇంకంతకన్నా దారి లేదు. నువ్వు ఏదో అనుకుంటావు, ఎన్నైనా సరే చివరికి ఇక్కడికి రావాల్సిందే, ఆయన పట్టుకోవాల్సిందే, ఆయనతో ఉండవలసిందే, నీలో ఉన్న చెడంతా పోగొట్టుకోవాల్సిందే, మంచి జ్ఞానం సంపాదించవలసిందే, నువ్వు కూడా గొప్పవాడిగా తయారు కావాల్సిందే. ఆ పని ఇప్పుడు మనం అంతా చేస్తున్నాం. ఎంత అదృష్టం. చేత ఈ అవకాశం ఇచ్చింది మీ అందరికీ నేను మరొక్కసారి ధన్యవాదాలు చెప్తాను.